ఈరోజు అన్ని పత్రికల్లోనూ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పత్రికలన్నింటా కూడా కథనాలు వచ్చినాయి, పత్రిక ప్రకటనలు వచ్చినాయి. అన్ని పత్రికల్లో వచ్చినప్పుడు కూడా అందులో విశాలాంధ్ర, సూర్య, వార్త ఇలా అన్ని పత్రికల్లోనూ పత్రికా ప్రకటనలు వచ్చాయి. కానీ ఒక్క ప్రజాశక్తిలో మాత్రం ఈరోజు ప్రకటన రాలేదు. మనం చూడొచ్చు, ఈనాడులో, సాక్షిలో, ఆంధ్రజ్యోతిలో, ప్రభలో, వార్తలో అన్ని పత్రికల్లోనూ కథనాలు వచ్చినాయి. కేవలం అలాంటి ప్రకటన ప్రజాశక్తిలో మాత్రం కనిపించలేదు. సూర్య, విశాలాంధ్ర కూడా వచ్చినాయి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రకటనలో సాక్షిలో కూడా కనిపించింది. సాక్షిలో ప్రకటనని వేమిరెడ్డి కుటుంబం పేరుతో ఇచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన భార్య కోవూరు ఎమ్మెల్యేగా, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్గా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళిద్దరి పేరుతో కూడా సాక్షిలో యాడ్ వచ్చింది. ప్రజాశక్తిలో మాత్రం రాలేదు. సాక్షిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇస్తే, ఆంధ్రజ్యోతిలో సానా సతీష్ పేరుతో ఇచ్చారు. చాలా ముదురు అని చెప్పి సానా సతీష్ గురించి ఇదే ఆంధ్రజ్యోతి కొంతకాలం క్రితం కథనం రాసింది. ఆ తర్వాత ఆయన ఎంపీ అయ్యారు. ఎంపీగా ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ పేరుతో యాడ్ వచ్చింది. ఈనాడులో కేసినేని చిన్ని విజయవాడ ఎంపీ పేరుతో ప్రకటన వచ్చింది. ప్రభలో అయితే గొట్టిపాటి రవి రాష్ట్ర ప్రభుత్వ మంత్రి. వీళ్ళంతా ఎంపీలు, ఇద్దరు లోక్సభ, ఒకరు రాజ్యసభ ఎంపీ వచ్చారు. ఇక్కడ మంత్రి గొట్టిపాటి రవి పేరుతో ఆంధ్రప్రభలో వచ్చింది. బీసీ జనార్దన్ రెడ్డి పేరుతో వార్తలో వచ్చింది. ఇట్లా ఒక్క నాయకుడి పేరుతో ఒక్కొక్క పత్రికలో కథనం వచ్చింది. కానీ అన్నింట వచ్చినటువంటి ప్రకటన మాత్రం ఒకటే. దాదాపు అన్ని పత్రికల్లో వచ్చినటువంటి ప్రకటన ఇదే. ప్రకటన ఏంటంటే, ఈరోజు వర్ధంతి ఎన్టీఆర్ది. కానీ ఆ ప్రకటనలో సారాంశం ఏంటంటే, నారా లోకేష్ ని ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం. నారా లోకేష్ ని నాయకత్వ స్థానాల్లోకి తీసుకొచ్చేందుకు, ప్రజల్లో నారా లోకేష్ నాయకత్వం మరింత బలపడేందుకు చేసినటువంటి యత్నం. చూడొచ్చు, లోకేష్ నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారికి కోటి సభ్యత్వాలతో ఘన నివాళి. తెలుగుదేశం పార్టీ ఇటీవల సభ్యత్వ కార్యక్రమాలు నిర్వహించింది. చాలా భారీ సంఖ్యలో సభ్యత్వం నమోదైంది. 1 కోటి మంది సభ్యులు టీడీపీలో చేరారు అన్నట్టుగా ఈ కథనం యొక్క సారాంశం. ఈ పత్రిక ద్వారా ఈసారి మొత్తంగా నారా లోకేష్ యొక్క నాయకత్వాన్ని, నారా లోకేష్ యొక్క సమర్థతని, నారా లోకేష్ యొక్క ఘనతని చాటేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. ఒకటే యాడ్ డిజైన్ చేసి అన్ని పత్రికలకు ఇచ్చింది. అన్ని పత్రికల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి నాయకుడి పేరుతో ఈ ప్రకటనని ఇచ్చింది. ఇందులో ఏకంగా సాక్షిలో కూడా నారా లోకేష్ ఘనతని చాటేటువంటి టీడీపీ పత్రికా ప్రకటన నేరుగా సాక్షి పత్రికలో కూడా దర్శనమిచ్చింది. ఇటీవల సాక్షికి అధికారిక ప్రకటనల్ని దూరం చేసేశారు. ఐఎన్పిఆర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రకటనల్ని సర్క్యులేషన్లో నెంబర్ 2లో ఉన్నటువంటి పత్రిక అయినప్పటికీ కూడా సాక్షిని మినహాయిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత సాక్షి పత్రికకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రకటనలు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఇది 2014-19లో కూడా చంద్రబాబు అనుసరించారు. అప్పట్లో కూడా సాక్షికి ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ ఏకంగా సాక్షి పత్రికని బ్యాన్ చేసామని చెప్పింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రాకుండా సాక్షి ప్రతినిధులు అడ్డుకున్నారు. అలాంటి సాక్షికి ఈరోజు అధికారికంగా తెలుగుదేశం పార్టీ తరపున నెల్లూరు ఎంపీ, కోవూరు ఎమ్మెల్యే పేరుతో పత్రికా ప్రకటన ఇచ్చారు. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. తెలుగుదేశం పార్టీ బ్యాన్ చేసినటువంటి పత్రికలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం యొక్క ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇచ్చినటువంటి ప్రకటన ఆసక్తికరంగా మనకు కనిపిస్తుంది. ఈ ప్రకటనలో పైగా నారా లోకేష్ ని కొనియాడుతూ చేసినటువంటి యత్నం. ఈ ప్రకటన దాదాపుగా అన్ని చోట్ల ఇదే వచ్చింది. 105 నియోజకవర్గాల్లో 50,000 మార్కుల్ని దాటారు. 11 నియోజకవర్గాల్లో 1,00,000 మార్కుల్ని దాటి సభ్యత్వాలు నమోదయ్యాయి. అంటే 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారనుకుంటే సగటున, యావరేజ్ అక్కడ 2,50,000 దాటలేదు. కానీ 3 లక్షల మంది ఓటర్ల వరకు 2.5 లక్షల మంది ఉన్నారనుకుంటే అందులో 1,00,000 మంది తెలుగుదేశం పార్టీలో చేరినట్టుగా సభ్యత్వాలు కనిపిస్తున్నాయి. మరి ఎంత విడ్డూరం! ప్రతి ఇద్దరిలో ఒకరు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారా? ప్రతి ముగ్గురులో ఒకళ్ళు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారా? అంత స్థాయిలో టీడీపీకి ఆసక్తి ఉందా? అంటే ఈసారి టీడీపీ సభ్యత్వం ఎట్లా జరిగిందంటే, వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గర 100 రూపాయలు వసూలు చేసి, రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర 100 రూపాయల చొప్పున వసూలు చేసి, మీకు తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ యాక్సిడెంటల్ బీమా ఉంటుంది, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నాం, ఇతర రూపాల్లో మీకు బెనిఫిట్స్ వస్తాయని చెప్పి పథకాల లబ్ధిదారులందరినీ
సభ్యత్వంలో చేర్పించినటువంటి పరిస్థితి అనేక చోట్ల ఉంది. దాదాపుగా 60 లక్షల మంది పైబడి పెన్షన్దారులు ఉన్నారు రాష్ట్రంలో. పెన్షన్దారులందరికీ టీడీపీ సభ్యత్వం రాసేస్తే అదే 60 లక్షలు అయిపోయింది. ఇక మిగిలినటువంటి సభ్యత్వం ఇతర పథకాలు, అంగన్వాడీలు, ఇతర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నఅందరికీ పార్టీ సభ్యత్వం రాసేస్తే కోటి సభ్యత్వం దాదాపు 10.05 మిలియన్లు, 1,05,00,000 మంది. ఎంత పెద్ద సంఖ్యలో చూడండి. 1,05,00,000 మంది టీడీపీలో రాష్ట్రంలో సభ్యులుగా ఉన్నట్టుగా చెప్తున్నారు. 3 కోట్ల మంది కూడా ఓటర్లు లేరు ఆంధ్రప్రదేశ్లో. 2.5 కోట్ల మంది ఓటర్లు ఉంటే అందులో 1 కోటి మంది ఏకంగా తెలుగుదేశం పార్టీ సభ్యులే. ఇంక తెలుగుదేశం పార్టీకి తిరిగి లేదు ఈ సభ్యత్వం బట్టి చూస్తుంటే. ఆసక్తికరంగా ఈ ప్రకటన మనం చూడొచ్చు.